ప్రైజ్ లార్డ్. ఒక చిన్న స్టోరీ పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసి దీని అందరికీ మీరు రిలేటెడ్గా ఉంటారు. అయితే ఒకరోజు ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంది. వాళ్ళ మమ్మీతో తిట్లు తింటుంది. సరే అయిపోయింది కదా అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వర్క్లో ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంది. వాళ్ళ మేనేజర్ కూడా ఫుల్ తిడతారు. అయితే సరే అని చెప్పి భోజనం చేద్దామని చెప్పి లంచ్ బాక్స్ తీసుకుని క్యాఫ్టేరియాకి వెళ్తుంటే అన్ఫార్చునేట్లీ చేయి జారి ఆ లంచ్ బాక్స్ కింద పడిపోయింది. ఆ అమ్మాయి పాపం ఇంకా అన్నం కూడా తినకుండా వచ్చేసింది. సరే ఇంకా మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మెయిల్ చెక్ చేసుకుని ఉంటే ఈ అమ్మాయి రీసెంట్గా ఒక మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ కూడా రిజెక్ట్ అయిపోయిందని చెప్పి మెయిల్ వచ్చింది. ఇంక ఈ అమ్మాయి ఎంత బాధపడిపోతుందంటే, ఏంటి నాకు పొద్దు నుంచి ఇంత నెగటివ్ జరుగుతుంది, ఏంటి దేవా నాకు ఉదయం నుంచి ఏదో ఒక తిట్లు పడుతూనే ఉన్నాయి, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది కూడా ఇవాళే జరగాల అని చెప్పి కృంగిపోయింది. సరే అని చెప్పి ఇంకా పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని అనుకుని ఆ టైం కల్లా బస్ స్టాప్ వెళ్ళే టైంకి 1 minute జస్ట్ తనకు రావాల్సిన యొక్క డైరెక్ట్ బస్సు మిస్ అయిపోయింది. ఇంక ఈ అమ్మాయి బస్ స్టాప్లో కూర్చుని చాలా ఏడుస్తూ అయ్యో ఏంటి నాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుంది. ఇదే టైంలో ఇంకొక అమ్మాయి కార్ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ పక్కన నుంచి వచ్చి బస్ స్టాప్లో కూర్చుంది. ఇంకా ఈ అమ్మాయి వేరే బస్ వచ్చేవరకు అది డైరెక్ట్ బస్ కాకపోయినా సరే ఆ బస్సు ఎక్కింది. ఇద్దరు కలిసి బస్సులో ఎక్కారు, ఒకే సీట్లో కూర్చున్నారు. ఇంకా అమ్మాయి ఈ అమ్మాయిని అడుగుతుంది, ఎందుకంటే మీరు బస్ స్టాప్లో కూర్చొని ఏడుస్తున్నారు, అంత బాధగా ఏమన్నా ఉంటే పంచుకోండి అని అంటే ఈ అమ్మాయి చెప్పాలా వద్దా అని చెప్పి అదేం లేదండి ఇలా అయ్యింది, నుంచి ఏదో ఒకటి జరుగుతుంది, నా ఇంటర్వ్యూ కూడా పోయింది, అప్పుల బాధలు అన్నీ ఉన్నాయండి, ఆ జాబ్ వస్తే నా అప్పులన్నీ తీరిపోయాయని చెప్పి ఇంక ఈ కష్టాలన్నీ తనకు చెప్పుకుంటుంది. అయితే మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నారు, మీ స్కిల్స్ ఏంటి, అది ఇది అని చెప్పి ఇంకా ఈ అమ్మాయి మాట్లాడి ఇంకా దిగే టైంకి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఈ కంపెనీలో మీ ప్రాజెక్ట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి, రేపు అక్కడికి రండి అని చెప్పి ఇచ్చేసి దిగిపోయింది. ఇంక ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, దేవా రేపు కూడా ఇలా జరగకూడదు అని చెప్పి, ఇవాళ జరిగిన దానికి నీ వెనకాల ఏమన్నా ఉద్దేశం ఉంటే అది నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేసుకుని పడుకుంది. నెక్స్ట్ డే ఆమె ఇచ్చినట్టే విజిటింగ్ కార్డ్ తీసుకుని ఆ అడ్రస్కి వెళ్ళింది. వెళ్ళి చూసే వరకు అక్కడ ఎవరైతే ఈ అమ్మాయి కలిసిందో ఆ అమ్మాయి ఆ కంపెనీ CEO. అయితే వెళ్ళి కూర్చుంది. మీరు నన్ను రమ్మన్నారని అంటే, అవును మీరు నిన్న చెప్పిన స్కిల్స్ అన్నీ మా ప్రాజెక్ట్కి మ్యాచ్ అవుతున్నాయండి, ఇదిగోండి మీకు ఇంత ఆఫర్ ఇస్తున్నాము, ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం, 2-way క్యాబ్ ఉంటుంది, ప్రతి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఈ అమ్మాయి ఆఫర్ రిలీజ్ చేయగానే అసలు ఈ అమ్మాయి చాలా సంతోషపడి, దేవా నిన్నంతా నాకు చెడు జరిగింది, కానీ నేను ఒకవేళ ఆ బస్సు మిస్ అవ్వకపోయి ఉంటే నేను వీడిని కలిసేదాన్ని కాదు, ఇంత మంచి ఆఫర్ నాకు వచ్చేది కాదు అని చెప్పి దేవుని కృతజ్ఞతలు కదండి. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, పొద్దున్న లేచినప్పటి నుంచి అదే రోజు మనం ఏది అనుకున్నామో అది జరగద్దని అనుకుంటే అదే జరుగుతుంది, ఏవైతే కష్టాలు రావద్దనుకున్నామో అవే వస్తాయి. అందరితో తిట్లు తింటూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక ఫేస్ అంతా ఇలా ఉంది ఏంటి, ఇంత నెగిటివ్గా ఉంది ఏంటి అని చెప్పి కృంగిపోతూ, దేవా నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవుడిని నిందిస్తూ ఉంటాం కదండి. కానీ దీని వెనకాల దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఏమో ఈరోజు నీ జీవితంలో ఈరోజు అంత నెగిటివ్ ఉందేమో, ఈ మంత్ అంతా నెగిటివ్గా ఉందేమో, కానీ అదే ఉపయోగించి దేవుడు నీ జీవితంలో గొప్ప బహుమానం ఏదో రప్పించబోతున్నాడని నమ్మండి. ఈరోజు ఈ అమ్మాయికి జరిగినట్టే ప్రసంగి 3:11 ఉంటుంది కదా, దాని కాలమందు దేవుడు చక్కగా నిర్మిస్తాడని చెప్పి మీ జీవితాల్లో కూడా ఇలాగే దేవుడు చక్కగా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు చేయాల్సిందల్లా దేవునికి ప్రార్థించి, దేవా నా జీవితంలో ఈ కార్యం జరిగించు అని అడగడం మాత్రమే. ఆయన ఖచ్చితంగా దీనిని చేస్తాడు. ఆమేన్.